హాయ్! వెల్కమ్ టు కేటీ మీడియా బిగ్ బాస్ లవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. ఎందుకంటే డే 57 వచ్చేసింది. అండ్ సండే అయితే మంచి ఎంటర్టైన్మెంట్. ఈరోజు మండే రోజు అసలు మామూలుగా లేదు రచ్చ. నామినేషన్స్ వస్తే కనుక హిస్టీరిక్ పేషెంట్స్ లాగా, అంటే ఎందుకంటే బయటికి వెళ్ళడానికి అదొకటి. బిగ్ బాస్ పెట్టాడు కాబట్టి తప్పదు వాళ్ళకు. ఎవరైనా ఫస్ట్ అంత ప్రేమగా చూపించినా అసలు నామినేషన్కి వచ్చేటప్పటికి ఎక్కడ లేని నెగిటివిటీ అనేది కాదు. కానీ దీంట్లో ఈరోజు జరిగిన దాంట్లో అయితే సుమన్ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ మళ్ళీ సంచాలక్ డెసిషన్ అనేది ఒకటి సపరేట్ పెట్టాడు కాబట్టి దీంట్లో సంచాలక్ డెసిషన్ యాజ్ ఏ డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు వీళ్ళు నామినేషన్ చేసిన వాళ్ళ పాయింట్స్ ఏంటి అనేది మనకు తెలియాలి కదా. ఎందుకంటే వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు 7 మెంబర్స్ అయితే నామినేషన్ అయిపోయారు. ఈరోజు నామినేషన్ అయిన వాళ్ళల్లో సుమన్, సంజన, సాయి అండ్ తనూజ, రాము, కళ్యాణ్, భరణి ఇలా 7 మంది ఉన్నారు. ఈ 7 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు ప్రిడిక్షన్లో లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ ఆటను దగ్గర నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి. అండ్ ఈరోజు అయితే నామినేషన్ ఎపిసోడ్ డిఫరెంట్గా జరిగింది. ఆ డిఫరెన్షన్ ఏంటి? ఎందుకంటే దివ్య కెప్టెన్ కాబట్టి తనను ఫస్ట్ సంచాలక్గా పెట్టాడు. ఆ సంచాలక్ డెసిషన్లో కూడా బొమ్మలు పట్టుకొని ఆ బొమ్మ ఎవరుంటుందో వాళ్ళను నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ అయితే ఒకటి పెట్టారు. ఆ బొమ్మను పరిగెత్తడము, తీసుకోవడము ఇలా. ఫస్ట్ అయితే కనుక సంజనకు రీతుకే పడింది. అది మాత్రం చాలా తనకు పెయిన్ఫుల్ అన్నట్టు. మంచి సంజన నిజంగా చాలా బాధపడుతూనే తన గురించి బాండింగ్ గురించి, ఫేక్ బాండింగ్ గురించి ఇలా చెప్పుకుంటూ రావడము. అండ్ రీతును తను నామినేట్ చేసే టైంలో అండ్ సంచాలక్ దివ్య ఉంది కాబట్టి వాళ్ళిద్దరి పాయింట్లలో ఎవరి పాయింట్ ఫేక్గా ఉంది అనే దాన్ని బట్టి సంచాలక్ ఫస్ట్ ఇంకా సంజనను నామినేట్ చేసింది, బోర్డు వేసేసింది. ఇది ఇంకా కుకింగ్ సెక్షన్లో అయ్యో నా కోసం రీతు జుట్టు కట్ చేసింది, మా ఇద్దరికి పోటీ రాకూడదు అని చాలా ఫీల్ అయ్యింది నిజంగా. ఎందుకంటే తన కోసము హౌస్లోకి రీఎంట్రీ కోసం రీతు ఎవరు చేయండి. అంతకుముందు భరణి అది పక్కన పెట్టినా లేదా తనుజ కాఫీ వదిలేసినా లేకపోతే ఇమ్మాన్యుయల్ తన కెప్టెన్సీని వదులుకున్నా అండ్ ఇవన్నీ కూడా అసలు తనకు ఉన్న ప్రేమను ఏ విధంగా చేశారు అనేది మాత్రం మెయిన్ రీతు ఆ జుట్టు ఏదైతే అందంగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కట్ చేసుకొని బాబు హెడ్తో తిరగడం అది ఎప్పుడు బాధపడాల్సిన విషయమే. దానికి కూడా తను ఉండాలి, ఆ ప్రేమగానే ఉండాలి. అది జరిగినప్పుడు నిజంగా దాని గురించి చాలా ఫీల్ అవ్వడము. ఎందుకంటే మళ్ళీ సంజననే దివ్య మళ్ళీ సంజనకే నామినేషన్ అనేది చేసింది. కానీ ఆ ఫీల్ అయిన విధానం దీన్ని గౌరవ్ కెమెరాకి వెళ్ళి ఏంటి మెలో డ్రామా, నిజంగా వీళ్ళు కంటెంట్ ఇవ్వడానికి ఇంత ఏడవాలా అని తను కెమెరాకు చెప్పుకోవడము ఇది అయితే జరిగింది. దాంట్లో అసలు దీని తర్వాత దివ్య అండ్ సంజన సంచాలక్గా వచ్చినప్పుడు మళ్ళీ ఆ బొమ్మల టాస్క్ వచ్చినప్పుడు సుమన్ తనుజ వచ్చినప్పుడు మాత్రము సుమన్ కూడా తనుజను నామినేట్ చెయ్యను, ఎందుకంటే తను స్ట్రాంగ్గా ఉంది, తను కంటెంటర్గా ఉంది, నేను నామినేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను, అయినా కానీ నామినేట్ చేయాలి కాబట్టి చేస్తున్నా, కానీ సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అనడము. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి రామును, ఎందుకంటే ఈ నామినేషన్లో సెల్ఫ్ నామినేషన్లో అండ్ సుమను తను వీక్ అన్నట్టు తను పోర్ట్రేట్ చేసుకున్నాడు కాబట్టి నామినేషన్ బోర్డు తను వేసుకున్నాడు. అండ్ దాని తర్వాత దివ్య పవన్ భరణికి వచ్చినప్పుడు పవన్ భరణి అయితే కనుక నువ్వుగా సెల్ఫ్ నామినేట్ ఏది మామూలుగా సెల్ఫిష్గానే వాళ్ళ వైపే ఆడుతున్నావు అని భరణిని అదే పాయింట్ రైజ్ చేసేసి తను నామినేట్ చేశాడు. దాని తర్వాత సాయి అండ్ పార్షియల్గా ఉంటున్నారు అని తనుజను, ఎందుకంటే మేము మామూలుగా వచ్చినప్పుడు మామూలుగా ఉన్నాం, మేము మా కంటెండర్స్ అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మీరేమో పార్షియాలిటీ చూపిస్తున్నారు అని తనుజకైతే ఒక ఎలిగేషన్ చేశారు. దాంతోపాటు నువ్వు ఎప్పుడు డిపెండెన్స్ అయ్యావు అనేది మాత్రం గట్టిగా పాయింట్ రైజ్ చేశాడు. అండ్ తనుజ కూడా భరణి ఇద్దరు ఆర్గ్యుమెంట్ మామూలుగా లేదు. వాళ్ళిద్దరు అసలు నేను దివ్యకి వెళ్ళి పోలేదు, దివ్యకి సపోర్ట్ ఇవ్వలేదు, నీకు సపోర్ట్ ఇవ్వలేదు, నేను ఎందుకు సపోర్ట్ ఇస్తాను, అయినా దివ్య కనుక దాన్ని అసలు తనుజ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇక వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంటు మామూలుగా లేదు. అండ్ తర్వాత వీళ్ళు బయట కూర్చొని అండ్ రీతు తనుజ దివ్య వన్ సైడ్ ఉంటున్నాడు అనడము అది కొంచెం అన్ఫెయిర్గానే అనిపించింది. అండ్ పవన్ సంచాలక్గా ఉన్నప్పుడు తనుజ ఇమాన్యుయల్ అయితే సపోర్ట్ చేయలేదు అనడము, ఇమాన్యుయల్ అయితే నేను నీకు సపోర్ట్ చేసినా నువ్వు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి గట్టిగా. తర్వాత కళ్యాణ్ నామినేషన్ వచ్చినప్పుడు బెడ్ టాస్క్లో సరిగా ఆడలేదు అని తనుజను ఒక పాయింట్అవుట్ అయితే రైజ్ చేశారు. తర్వాత దీంట్లో కళ్యాణ్ రాము వచ్చినప్పుడు కళ్యాణ్ నామినేట్ చేశాడు. రాము ఎందుకంటే నువ్వు యాక్టివ్గా లేవు, ఎందుకు యాక్టివ్గా లేవు, అయినా అవన్నీ కూడా నువ్వు టాస్క్ సరిగా ఆడడం లేదంటే మళ్ళీ అదే పాతదే తీసుకొని వస్తావా నువ్వు అని కళ్యాణ్ రైజ్ చేయడము. రాము కళ్యాణ్ ఆ విధంగానే నామినేట్ చేశాడు. అండ్ కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడు తనుజ నామినేట్ చేయడం, ఇమాన్యుయల్ తనుజ నామినేట్ చేయడము అండ్ రీతు రాముని నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎవరు అనుకున్నప్పుడు కళ్యాణ్ రామును మళ్ళీ, ఎందుకంటే రాము కళ్యాణ్ చేశారు కాబట్టి కళ్యాణ్ రామునే మళ్ళీ తను నామినేట్ చేసిన విధానము ఇలా. పవన్ సంచాలక్గా ఉన్నప్పుడు సాయి ఇమాన్యుయల్ మరియు సాయి
ఇష్యూ వచ్చినప్పుడు సాయి సరిగా ఆడడం లేదని ఇంకా యాక్టివ్ కావాలని ఇమాన్యుల్ ఒక పాజిటివ్ వేలని చేశాడు. అండ్ నిఖిల్ అయితే కనుక తనూజేను నువ్వు ఇంకా వాళ్ళ వైపు అడుక్కుంటున్నావు, ఈ వేలోనే ఉన్నావు, అయినా స్ట్రాంగ్ కంటెండరు అని ఒక పాజిటివ్ వైపుతోనే తను నామినేట్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు సాయిని అండ్ పవన్ నామినేట్ చేశాడు. దివ్య నామినేషన్కు లాస్ట్న దివ్య నామినేషన్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే కనుక అసలు దివ్య నువ్వు ఎవరిని డైరెక్ట్ నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు తనూజ వాళ్ళిద్దరి మధ్యన ఒకటే భరణి ఇష్యూనే వస్తుంది ప్రతి చోట. ఎందుకంటే నువ్వు భరణికి ఫేవర్గా ఉన్నావు, నేను వచ్చిన తర్వాతే మిమ్మల్ని విడదీశానని పోర్ట్రేట్ చేస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా తను ఎలిగేషన్ చేసిన విధానం మాత్రం నువ్వు రాంగ్ అన్నట్టు ఇద్దరు గట్టిగానే ఆర్గ్యూ చేసుకున్నారు. ఇది ఈ విధంగా ఈరోజు అయితే నామినేషన్స్లో వీళ్ళు ఎవరు సంజన, సాయి, తనూజ అండ్ భరణి, అలాగే రాము, సుమన్, ఇట్లా 7 మెంబర్స్, కళ్యాణ్, ఇలా 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళు ఎలిమినేట్ ఎవరు అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మనకు సిల్వర్ బటన్ ముఖ్యము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్.